ఇదే హిల్ట్ పాలసీకి సంబంధించి ఏం జరుగుతోంది? అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ వాదిస్తోంది 5 లక్షల కోట్ల కుంభకోణం అంటోంది. ఏమిటి రియల్గా జరుగుతోంది? ఏంటి హిల్ట్ పాలసీలో నిజంగానే తప్పులు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది? జీవో నెంబర్ 27 ఏమిటి? ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఈ డిబేట్ చేయడానికి మనతో పాటు ప్రస్తుతానికి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ మోరోవర్ దత్తాత్రేయ గారు, ప్రస్తుతానికి మనకు బీఆర్ఎస్ నాయకులు, వీరిరువురు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అండ్ ఆచార్య గారు, బీజేపీ నేత కూడా మనకి టచ్లోకి వచ్చారు. ఆచార్య గారు గుడ్ ఈవినింగ్. సార్ ముందుగా దత్తాత్రేయ గారు, ఏమిటి పరిస్థితి? ఏం జరుగుతోంది? 5 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు. ఏం ఆధారాలు ఉన్నాయి? ఎందుకు అంటే ఈ విషయాన్ని మీరు పైకి తీసుకొచ్చారు? హిల్ట్ పాలసీకి సంబంధించి ఒక పర్టికులర్ విధి విధానాలు లేవంటారా? ఏం జరుగుతోంది? గుడ్ ఈవినింగ్ రమణ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి పెద్దలు ఆచార్య అన్న గారికి, మిత్రుడు చరణ్ కౌశిక్ కి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు. ఇవాళ ఎందుకు మేము ఇంత బలంగా కాంగ్రెస్ పార్టీ 5 లక్షల భూ కుంభకోణానికి నాంది పలికిందని ఇవాళ పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులతోని ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాం. మా పార్టీ యొక్క క్రమబద్ధీకరమైనటువంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఇవాళ మేము తక్కువ సమయంలో హైదరాబాద్ లో 12 అండర్ బ్రిడ్జీలు, 42 ఫ్లైఓవర్స్, ఇట్లా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ 24/7 విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల విలువలు పెరగడానికి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పరిశ్రమలు తీసుకురావడానికి, ప్లస్ ఇంకోటి ఐటీ కారిడార్లు అన్నిటి కూడా తీసుకురావడం వల్ల ఇవాళ హైదరాబాద్ లో భూమి విలువ చాలా విపరీతంగా పెరిగింది. అయితే ఈ పెరిగిన భూ విలువను క్యాష్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాయలా పడ్డ భూములని, పరిశ్రమలని, లేకపోతే కాయలా పడుతున్నటువంటి పరిశ్రమలని చెప్పి ప్రభుత్వమే ఒక కేటగరైజేషన్, ఒక లెక్కలు తీసుకొని వాటిని దాదాపుగా 9,300 ఎకరాలు ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటివి కావవి. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. మూడు రకాల పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినాయి. మొదటగా మనం చూసినట్టయితే పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కలిగినటువంటి పరిశ్రమలు, అంటే కాయలా పడ్డ పరిశ్రమలు కానీ, మూతపడ్డ పరిశ్రమలు కానీ, వాటికి సంబంధించిన భూములన్నీ వృధాగా పడి ఉన్నాయా లేదా మీ దృష్టిలో? ఎస్, మీరు చాలా వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. కాయలా పడ్డ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ప్రమాదకరమైనటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్, సిటీ నగరం మధ్యంలో జరుగుతున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇంకా కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇట్లా ఏవైనా కావచ్చు. వీటి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ 2013 మార్చిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇదే రకమైనటువంటి ప్లాన్ తో జీవో నంబర్ 20 తీసుకొచ్చి సేమ్ యాక్షన్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత మేము 2014లో సేమ్ ఇదే విషయంలో కాయలా పడ్డ పరిశ్రమలు, లేకపోతే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో మేము ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రేటు ఒకటి ఉంటుంది, SRO రేటు, ఆ తర్వాత మార్కెట్ విలువ ఒకటి ఉంటుంది. అవునండి. మేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఎందుకు ఇవాళ ఇది 5 లక్షల కుంభకోణానికి నాంది పలికిండని అంత బలంగా చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వ రేటు ప్రకారం ఎవ్వరు కూడా భూములని యజమానులకు కానీ, ప్రైవేట్ వ్యక్తులకు కానీ, కార్పొరేషన్ చైర్మన్లకు కానీ, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి కానీ అమ్మకానికి పెట్టకూడదు. SRO రేట్ అంటా ఉన్నారు. SRO రేట్ లో 30% అట. 80% ఫీట్ల రోడ్డు పెట్టినటువంటి వాళ్ళకు 30%, 80 ఫీట్ల కంటే తక్కువ రోడ్డు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకు 50%కి ఈ భూములను దారాదత్తం చేస్తామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఇవాళ నాచారం గాని, లేకపోతే సనత్ నగర్ గాని, ఇంకా ఇవాళ ఉన్నటువంటి బాలనగర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న భూములు ఇవాళ గజం విలువ ₹1,00,000 పైన ఉంది. అవును. నువ్వు ఏ విధంగా SRO రేటు 30,000 రూపాయల్లో 30% అంటే 4,000 రూపాయలకే గజాన్ని ఎట్లా దారాదత్తం చేస్తామని అడుగుతా ఉన్నాం. మోరోవర్ వీళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారంటే, అందులో 9,300 ఎకరాల భూమిలో 4,000 పైచిలకు భూమి మాత్రమే వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది, మిగతాదంతా రోడ్లకు పోతుంది, అవిటికి వీటికి పోతుంది అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాం, ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నటువంటి వ్యక్తికి ప్రభుత్వము భూమి అమ్మేటప్పుడు గంపగుత్తగా అమ్ముతుందా? రోడ్లు, నల్లులు, కనెక్షన్లు, కరెంటు లైన్లు వీళ్ళు ఇచ్చి అమ్ముతారా? నాకు అర్థం కాదు. దట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ ల్యాండ్. ఓవరాల్ గా ఒక దగ్గర ఉంది.
అది తీసుకున్నటువంటి వ్యక్తి అది డెవలప్మెంట్ కు తీసుకుంటాడా, ఇండస్ట్రీలకు తీసుకుంటాడా, నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ ఆలోచన అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30%కో SRO రేటుకో అమ్మేసేయాలా, ఆ డబ్బుల్ని దండుకోవాలా. క్విట్ ప్రోకో ప్రభుత్వ రేట్ ఒకటి, రేవంత్ రెడ్డి రేట్ ఒకటి. రేవంత్ రెడ్డి రేట్ ఏమో మార్కెట్ రేట్ ప్రకారం ఉంటుంది. చెప్పి నేను ఆపేస్తాను. లేదు ఇంకా మనం డిస్కస్ చేద్దాం, చాలా సమయం ఒక్క నిమిషం.